ఈరోజు ఒక ఆత్మీయుడిగా, ఒక విశ్వాసిగా, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా, ఓ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తిగా ఏమి కోరుకుంటున్నావు? లోపాన్ని తెలియచేయడానికి బదులుగా వారి యొక్క అవసరతలు, మాకు ఇల్లు లేదు, మాకు వాకిల్ లేదు, మాకు కారు లేదు, ఉద్యోగం లేదు, ఇవి అడుగుతున్నారే తప్ప దృష్టి లోపం ఉందనే సంగతి మీకు తెలుస్తుందా? ఆ దృష్టి లోపము నీలో ఉండకూడదు. దృష్టి లోపాన్ని బట్టే పరిశుద్ధతని కంటికి కనబడట్లేదు. నీలో దృష్టి లోపం, ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు మూయబడితే, ఆ దృష్టి లోపము నీలో ఉంటే నీకు అన్ని కూడా ఎలా కనబడతాయి అంటే శరీర సంబంధమైన ఆలోచనలే నీకు కనబడతాయి. శరీర సంబంధమైన దృష్టితోనే చూస్తావు, శరీర సంబంధమైనవే నీకు కనబడతాయి తప్ప మందిరంలో జరుగుతున్న ఆత్మ సంబంధమైన కార్యక్రమాల్ని కంటికి కనబడవు. ఈ రోజు నువ్వు అడగాల్సింది ఏంటో తెలుసా? దృష్టి లోపంలో ఉంది. నేను చూడవలసిన ఆత్మ సంబంధమైన కార్యాలు చూడలేకపోతున్నాను. ఆ దృష్టి లోపమును తొలగించుకోగలిగితే నా ఉపదేశాన్ని నేను నీకు బోధిస్తాను.